హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ని అయితే చూపిస్తాను. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్కి మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడిప్పుడే ఎవరికైనా తెల్ల జుట్టు వచ్చే వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు మీ తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయవలసిన హెయిర్ ఆయిల్ అండి. ప్రిపరేషన్ చూసేద్దాం. ఇది గుంటగలగరాకండి, దీన్ని భృంగరాజ్ అని కూడా అంటారు. ఈ భృంగరాజు వెజిటేబుల్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇంతకుముందు అంటే పల్లెటూరులో మాత్రమే, గట్ల దగ్గర పొలాల దగ్గర అయితే ఉండేది. ఇప్పుడు మనకి వెజిటేబుల్ మార్కెట్స్లో కూడా ఈ గుంటగలగర ఆకును అయితే పెడుతున్నారు. మీకు ఈజీగా అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు గుంటగలగర ఆకుని చిన్నగా ఆ విధంగా కట్ చేసుకున్నాను. నేను నారలు కానీ కాడలు కానీ లేకుండా కట్ చేసుకొని వాటర్తో మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక క్లాత్ పైన వేసుకొని అయితే ఆరబెట్టుకుంటున్నాను. వాటర్ ఏం లేకుండా, తడి ఏం లేకుండా ఆ విధంగా ఆరబెట్టేసుకోండి. చూడండి, ఫ్యాన్ కింద ఆ విధంగా పెట్టేస్తే ఆరిపోతుంది త్వరగానే. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఒక దాంట్లోకి అయితే తీసుకుంటాను. నేను ఇందులో యూస్ చేస్తున్నాను మంచి కోకోనట్ ఆయిల్ అండి. గానుగ నూనె తీసుకొచ్చుకున్నాను. దీన్ని ఒక 1/2 లీటర్ ఆయిల్లో అయితే వేసి ఎయిర్ ఆయిల్ రెడీ చేస్తాను. ఒక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న గుంటగలగర ఆకును ఇందులో వేసేసుకోవాలి. గుంటగలగర ఆకు మొత్తము ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని మంచిగా మరిగించాలి. గుంటగలగర ఆకులో ఉన్న కలర్ మొత్తము ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. ఒక 30 నుంచి 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగించాలి. కొద్ది కొద్దిగా ఆకు కలర్ చేంజ్ అవుతుంది. మనకు ఆకు కలర్ మొత్తం మాడిపోవాలన్నమాట. మాడిపోయే వరకు అయితే ఆ విధంగా పెట్టేయాలి. నాకు ఒక 30 to 40 మినిట్స్ అయితే టైం పట్టిందండి, మొత్తం ఆకులోని కలర్ మొత్తం ఆయిల్లోకి దిగడానికి. చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత ఏ విధంగా అయిందో. ఆల్రెడీ కలర్ అయితే కొద్దిగా చేంజ్ అయింది. ఇంకొద్దిగా సేపు అయితే ఉంచేసి తీసేస్తాను. చూడండి, ఇప్పుడు కలర్ ఎలా అయింది. చూడండి, ఆకులు మొత్తం మాడిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సైడ్కి పెట్టేసేయండి. మొత్తం చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా బౌల్ తీసుకొని అందులోకి అయితే ఫిల్టర్ చేసేసుకోండి. నేను వీడియోలో చేస్తున్నాను కదా, ఏదన్నా టీ ఫిల్టర్ది ఉంటుంది కదా, అది పెట్టేసుకొని అయితే ఫిల్టర్ చేసేసేయండి. ఇది మంచి హెయిర్ ఆయిల్ అండి. చాలా మంచి రిజల్ట్స్ని అయితే ఇస్తుంది. ఎవరికైనా తెల్ల జుట్టు వస్తుంది అన్న వాళ్ళు మాత్రము ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయండి. తెల్ల జుట్టు రాదు అండ్ హెయిర్ కూడా మంచిగా ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అవుతుంది. కంపల్సరీ ఈ హెయిర్ ఆయిల్ని ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ని అయితే చూస్తారు మీరు తొందరలోనే. ఈ హెయిర్ ఆయిల్ని ఒక కాచు సీసాలో కానీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోండి. హెడ్ బాత్ చేసే 1 డే బిఫోర్, అంటే రేపు మార్నింగ్ మనం హెడ్ బాత్ చేసినప్పుడు ఒకరోజు ముందు నైట్ ఈ హెయిర్ ఆయిల్ని మంచిగా అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, లేదా ఇంకొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని కొద్దిగా హీట్ చేసుకొని మంచిగా జుట్టుకి స్కాల్ప్కి మంచిగా అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.